నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం భూ కుంభకోణం వివాదంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే సిద్ధరామయ్య, ఆయన కుమారుడు, అట్లాగే ఎమ్మెల్సీ యతీంద్ర దాదాపుగా 4,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఇవాళ ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. అంటే సొంత జిల్లా మైసూరులో సీఎం తన సతీమణి పార్వతమ్మ పేరిట చట్టవిరుద్ధంగా కోట్లు విలువ చేసే భూములు కేటాయించుకున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు అశోక్ ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంలో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నదనేది ఇవాళ ప్రధానంగా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే విషయం బయటికి రాకుండా ఉండేందుకే వారిని ప్రభుత్వం ఉన్నట్టుండి బదిలీపై పంపించిందని కూడా ఆయన ఇవాళ ఆరోపణలో భాగంగా చేస్తున్నారు. ఈ కుంభకోణం వివరాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ లేదా రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలనే డిమాండ్ ప్రధానంగా ఇవాళ బీజేపీ చేస్తోంది. సో బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం మైసూరు శివారులో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూములు ఉన్నాయి. అయితే అవసరాల దృష్ట్యా ఆ భూములను సేకరించినటువంటి ప్రభుత్వం వాటికి బదులుగా నగరం లోపల ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాల్లో చెప్పుకునే విజయనగర, దట్టగల్లి, అట్లాగే జేపీ నగర్, ఆర్డీ నగర్, అట్లాగే హంచాయ, నతాగల్లీల్లో కూడా సిద్ధు కుటుంబానికి, అంటే సిద్ధరామయ్య కుటుంబానికి భూములను కేటాయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అంటే 50-50 నిష్పత్తితో, ప్రధానంగా 50-50 నిష్పత్తి అంటే పడ్డ 1 ఎకరా తీసుకుంటే అభివృద్ధి చేసినటువంటి 1/2 ఎకరం ఇవ్వడం, ఈ భూముల కేటాయింపు ఈ తరహాలో జరిగినటువంటి పరిస్థితి. అయితే సిద్ధరామయ్య కుటుంబానికి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాల్లో ఈ భూములు కేటాయించాలని కూడా ఎవరు సిఫార్సు చేశారనేది కూడా అశోక్ ఇవాళ నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందనేది ఇవాళ ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా అనేది ఇవాళ బీజేపీ తెర మీద తీసుకొచ్చినటువంటి కొత్త అంశం. సో ఇవాళ మూడ భూ కుంభకోణంలో యతీంద్ర పాత్ర ఉన్నదని, ఆయనే దీనికి అసలు సూత్రధార అంటూ కూడా ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కూడా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఖచ్చితమైనటువంటి సిట్ దర్యాప్తుతో నిజాలు బయటికి రాబోవని, ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ ఇవాళ ప్రధానంగా ఆయన చేస్తున్నారు. అయితే ఈ అక్రమాల్లో యతీంద్ర పాత్ర ఉన్నదో లేదో ఇంకా తెలియాల్సినటువంటి ఉన్నదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి భైరతి సురేష్ కూడా చెప్తూ ఉన్నారు. అంటే భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అన్ని ఉత్తర్వులను కూడా రద్దు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. దోషులపై తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. బీజేపీ నేతల ఆరోపణలను ఖచ్చితంగా సీఎం సిద్ధరామయ్య కూడా వైపు ఖండిస్తున్నారు. తమ కుటుంబానికి ఎవరు ఎలా ఆ భూములను కేటాయించారో తనకు కూడా తెలియదనే అంశాన్ని ఇవాళ చెప్తున్నారు. సో ఇవాళ బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్లుగా చెప్పుకొచ్చారు. రింగ్ రోడ్డుకు సమీపంలో తన భార్య పేరున్నటువంటి 3.16 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనని కూడా ఆయన చెప్పారు. అయితే తమ 3.16 ఎకరాలను సేకరించకుండానే ముడా అధికారులు అక్కడే లేఅవుట్ వేశారని కూడా చెప్పారు. అంటే ఆ స్థలాలను లబ్ధిదారులకు పంపిణీ కూడా చేశారని కూడా సిద్ధరామయ్య చెప్పుకుంటూ వచ్చారు. సో చట్ట ప్రకారం మా భూములకు బదులుగా 50-50 ప్రాతిపదికన వేరే చోట భూములు ఇస్తామని ముడా అంగీకరించిందని కూడా చెప్పారు. ఇదంతా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, కావాలని ఇదంతా కూడా బీజేపీ తనపైన కుట్ర చేస్తోందనే అంశాన్ని ఇవాళ సిద్ధరామయ్య చెప్తారు. ఇందులో తప్పేముందంటూ కూడా ఆయన ప్రశ్నిస్తారు. సో భూముల కేటాయింపులో 50-50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందనే అంశాన్ని ఇవాళ తెర మీద తీసుకొస్తారు. అంటే సిద్ధరామయ్య పైన ఇవాళ రాష్ట్ర బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యవహారంలో ఇవాళ బీజేపీనే ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఇదంతా అనేది ఆయన చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీగా కర్ణాటకలో పెద్ద ఎత్తున ఇవాళ వివాదం రాజుకుంది. మొత్తం మీద భూ అక్రమంగా జరిగిందా, సక్రమంగా జరిగిందా, ఎవరి హయాంలో జరిగింది, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఒక సిట్ ఎంక్వైరీ కానీ లేకుంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం సిద్ధరామయ్య పదవికి కూడా కొంత గండం ఉంది. మరోవైపు ఆయన్ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని ఒక వార్తలు, ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం మరి ఏం జరగబోతుంది, కర్ణాటక రాజకీయం ఎట్లా ఉంటుందనేది కూడా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.